హలో నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ సంతకం మిత్రులారా. ఆ, తెలంగాణలో అనూహ్యంగా బీజేపీ పుంజుకుందని చెప్పవచ్చు. ఆ, సో ఆ, దక్షిణాదిపై మోడీ ఎప్పటి నుంచో దృష్టి పెట్టి ఉన్నాడు. ఇక్కడ పట్టు సాధించాలని ఆయన కృతనిశ్చయంతో. ఎందుకంటే చాలాసార్లు తెలంగాణకి రావటం, అలాగే కర్ణాటక, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో ఎక్కువ తిరగటం, మొన్న రామేశ్వరంలో అక్కడ ఆయన ధ్యానానికి కూర్చోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే దక్షిణాది పైన బీజేపీ బాగా దృష్టి పెట్టిందని, అలాగే దానికి తదనుగుణంగా ఆ, చక్కగా నిన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో గణనీయమైన స్థానాలు రావటం, ఓట్ బ్యాంక్ పెరగటం ఇవన్నీ జరిగింది. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద మోడీ ఎలాంటి ఆ, దృష్టి పెడతాడు, ఏం చేస్తాడు అన్నది. ఇప్పుడు రైతులకు, మహిళలకు మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందుతుంది ఏమిటి అన్నది చూడాలి, ముఖ్యంగా తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా. సో పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి, ఆ, ఇంకా ఇప్పుడు పక్కా ఇల్లు కానీ ఇంకోటి ఇవన్నీ. సో దీని మీద బాగా ఆసక్తి నెలకొని ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణలో గెలిచిన ఎవరైతే ఉన్నారో, ఆ, ఇప్పుడు ఈటెల రాజేందర్ కానీ, రఘునందన్ రావు కానీ, అలాగే బండి సంజయ్, వీళ్ళలో ఒక ఇద్దరికి కేంద్ర మంత్రి పదవి లభిస్తుంది అని అంటున్నారు. అయితే ఆల్రెడీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనకు తిరిగి సో ఆయన కేంద్ర మంత్రిగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈటెల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ రావు, వీళ్ళ ముగ్గురిలో ఎవరికి కేంద్ర మంత్రి పదవి లభిస్తుంది అన్న దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. చూద్దాం. బీజేపీ ఎప్పటికైనా మరింత పట్టును సాధించాలన్నది తెలుస్తూనే ఉంది. సో ఈసారి బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలలో ఎవరికి కేంద్ర మంత్రి పదవి వస్తుంది అన్నది వేచి చూద్దాం. అలాగే ఏది ఏమైనా తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుంది. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, రైతులు, సో వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారిస్తుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.